హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 2లో ఏపీ హిస్టరీకి సంబంధించే శాతవాహన టాపిక్లో ఎగ్జామ్లో రాదగ్గ కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పుకుందాం. ముఖ్యంగా అప్పుడు ప్రతి పరిశ్రమలో చేతి పని వారందరూ శ్రేణులుగా ఏర్పడ్డారు. శ్రేణి నాయకుడిని ఏమనేవాళ్ళు అంటే శ్రేష్ఠి అనేవాళ్ళు. వాళ్ళ యొక్క కార్యస్థానం అంటే వర్కింగ్ ప్లేస్ ఏంటంటే నిగమ సభ. ఈ శ్రేణులు ఇంకా బ్యాంకులుగా కూడా ఉండేవి. అయితే ఈ శ్రేణులు తీసుకున్న నిర్ణయాన్ని శ్రేణుల్లో ఉన్న సభ్యులు మొత్తం వాటిని శాసనాలుగానే పరిగణించాలి, వాటిని అమలు చేయాలి. అయితే ఈ శ్రేణులు ఇంకా బ్యాంకులుగా కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో ధనం నిల్వ ఉంచి దాన్ని ఎవరికైనా వడ్డీకి ఇచ్చినప్పుడు దాని మీద 12% వరకు వడ్డీ తీసుకునేవాళ్ళు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా ఈ శ్రేణులు నిర్వహించే. మన ఉదాహరణకు చెప్పుకుంటే గోవర్ధనంలో ఉండే కోలిక శ్రేణి. వృషభదత్తుడు అంటే ఈయన శకరాజు నహాపాలుడు అల్లుడు అన్నమాట. ఇతను 2000 కర్షపణాలు ఆ కోలిక శ్రేణికి ఇస్తే వాళ్ళు దాన్ని నిల్వ ఉంచి దాని మీద వచ్చే వడ్డీతోటి బౌద్ధ మతానికి చెందిన శ్రవణులకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ముఖ్యంగా వస్త్రదానం చేసేది. వస్త్రదానం అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ శాతవాహనుల కాలంలో దేశీయ వాణిజ్య కేంద్రాలు, మళ్ళా రేవు పట్టణాలను కలుపుతా హైవేస్ అంటే రహదారులు ఉండేవన్నమాట. వాటికి ఉదాహరణగా తీసుకుంటే తూర్పు తీరం అంటే ఈస్ట్ కోస్ట్లో వచ్చేసి మచిలీపట్నం నుండి ఒకటి, వినుకొండ నుంచి ఒకటి, 2 రోడ్లు కలిసి హైదరాబాద్కి నియర్గా కలిసేవన్నమాట. కలిసి ఇక్కడి నుంచి పశ్చిమ తీర రేవు పట్టణాలు అంటే పైటాను, తగర, జున్నార్, నాసిక, గోవర్ధన, వైజయంతి, కరహాట వీటన్నిటినీ కలుపుతూ ఉండేది ఈ రహదారి అనేది. ఇదంతా మనకు చెప్పింది ఎవరంటే ప్లీట్ పండితుడు. అట్లాగే ఉత్తర భారతదేశం నుంచి అంటే ఉత్తర భారతదేశంలో మెయిన్గా చూసుకుంటే మగధ నుంచి మరొక మార్గం. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేదని అంటే కళింగలోని తోసల మీదుగా కృష్ణాముఖ ద్వారానికి, అక్కడి నుంచి రాయచూరు అంతర్వేది మీదుగా వైజయంతికి నడిచేది. అప్పట్లో ప్రయాణ సాధనాలు ప్రధానంగా చెప్పుకోదగిందంటే ఎడ్ల బండి. ఈ ఎడ్ల బండ్ల గురించి ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అల్లూరు శాసనం ప్రకారం ఏంటంటే అక్కడి బౌద్ధ సంఘం ఎడ్ల బండను దానంగా స్వీకరించేది. పశ్చిమ తీరంలో చూసుకుంటే ప్రధాన రేవు పట్టణాలు ఏంటంటే బరిగజ, దీనే బరుకచ్చ అంటారు, సోపార, కళ్యాణ. ప్రధాన దిగుమతులు ఏంటంటే ఈ బరుకచ్చ రేవు నుంచి ప్రధాన దిగుమతులు సారాయము, మణులు, వజ్రాలు, వెండి బంగారాలు, నాట్యకత్తెలు. ఇంకొకటి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏంటంటే మనం ఇక్కడి నుంచి పంపించే ఏంటంటే దంతపు సామాన్లు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు. ఇంకా తూర్పు తీరంలో కళింగ పట్టణం, పులికాట్ల రేవుల మధ్య ఎక్కువ రేవు పట్టణాలు ఉండేది. ఉదాహరణకి రెండింటి మధ్య ఉన్న రేవు పట్టణాలు ఏంటంటే కూడూరు, ఘంటసాల, కోరంగి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.